వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. వరుసగా 5 రోజు కూడా మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కావచ్చు, ఆయిల్ ఎఫెక్ట్స్ కావచ్చు, కంటిన్యూస్గా నష్టాలే చవిచూస్తున్నాయి. ఇక నిన్న కూడా మనం చూసుకుంటే సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 77,728 వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 24,288 వద్ద కొనసాగుతోంది. ఇక మరి ఈ రోజున కనీసం ఈ మార్కెట్స్కి ఏమన్నా కొంచెం లాభాలు వస్తాయా? ముఖ్యంగా అన్ని సెక్టర్స్ కూడా ఇదే కనిపిస్తోంది. ముఖ్యంగా రంగాల వారికి సెక్టర్ చూస్తే ఐటీ కావచ్చు, లేదా టెలికామ్, హాస్పిటల్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కావచ్చు, అలాగే ఇలా అన్ని కూడా డేలా పడ్డాయి ఆల్మోస్ట్ ఎక్కువగా. సెన్సెక్స్ అంటే 30 షేర్లు 23 నష్టపోయి అంటే కంటిన్యూస్గా ఇదే కొనసాగుతోంది. ప్రస్తుతం ఈరోజు ఎలా ఉండబోతున్నాయి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు యూట్యూబ్ లైవ్ చాట్లో కూడా వస్తే దానికి మేము సమయం బట్టి డెఫినెట్గా వాటికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే ప్రభు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, ఏంటి వేళనే కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మార్కెట్స్? లేదండి, ఛాన్స్ లేదు. 91 క్రూడ్ 91 అయింది మళ్ళీ. యుఎస్ ఇరాన్ టెన్షన్స్ మళ్ళీ వస్తే పెరాపైకి వస్తున్నాయి. సో దాని వల్ల క్రూడ్ పెరుగుతుంది. క్రూడ్ పెరిగిందంటే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మెయిన్ అది కాక మన దగ్గర ఈ శాస్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది అందరినీ. సో అంటే అంతకు ముందంతా లాస్ట్ లో 1 minute లో పెరిగింది, నిన్నేమో తగ్గింది నిన్న. సో ఈ ఫస్ట్ మినిట్ ఏమో 15 minutes 9:15 to 9:30 అది ఏమవుతుందో తెలియదు. లాస్ట్ 3 to 3:15 ఏమవుతుందో తెలియదు. అది ఎటు పోతుందో తెలియదు. అసలు ఆ ఫార్ములా ఏంటి, అసలు అంత కన్ఫ్యూజ్ చేశారు ఆ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ తీసుకుని. అంటే డైరెక్షన్ ఎటు కూడా తెలియట్లేదు. అప్పటి డౌన్ అవుతుంది, డౌన్ అనుకుంటే అప్ అవుతుంది. సో మోస్ట్ కన్ఫ్యూజ్ స్టేట్ లో పెట్టేశారు మొత్తానికి ఇన్వెస్టర్స్ అందరినీ, ట్రేడర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఏమో మరి ఎప్పుడు తగ్గుతుంది ఆ మిడిల్ ఈస్ట్ అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక పక్కనేమో ఈయన లేదు ఇంకా మన చేతిలోకి వచ్చేస్తుందని ట్రంప్ చెప్తూ ఉంటారు, లేదు మేము ట్రంప్ దిగిపోయేదాకా మేము చేస్తూనే ఉంటాం, మీ అంతేతో చూస్తాం ఇరాన్ చెప్తూ ఉంటుంది. చూద్దాం ఎప్పటికవుతుందో ప్రభు గారు. చాలా మంది లైవ్ చాట్ లో కూడా వస్తున్నారు. అయితే మనది లోకల్ ఇష్యూ, ఇది డొమెస్టిక్ ఇష్యూ. శాస్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ దీని వల్ల చాలా ఇబ్బంది పెడుతున్నాం. ఏదేమైనా కొంచెం అంటే కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. పెద్ద పడట్లేదు. ఎందుకంటే మార్నింగ్ 15 minutes ఫస్ట్ 1 hour 1.5 hour ఎంత పడిందో తర్వాత అంత పెరుగుతోంది. మళ్ళీ లాస్ట్ లో కొంచెం డిప్ అవుతోంది. సో ఇదే 4 రోజులు 5 రోజుల నుంచి ఇదే కథ. ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెనింగ్ లేకపోతే డౌన్ ఓపెనింగ్, అక్కడ నుంచి ఒక 100 points డౌన్ అవడం, మళ్ళీ 100 points పెరగడం. సో దిస్ వాట్ హ్యాపెనింగ్. ఆగస్ట్ లో ఏమైనా బ్రేక్అవుట్ వస్తుందా అనుకుంటా, జూలైలో వస్తుందంటే రాలేదు. కొన్ని ఆగస్ట్ లో వస్తుందా అంటే ఆగస్ట్ లో కూడా ఖర్చు మేరలో అప్పట్లో బ్రేక్అవుట్ పైకి వచ్చే ఛాన్స్, ఇంకా టైం పట్టేటట్టుంది. వాల్యూమ్ లేదు మార్కెట్ లో, ఎక్కువ వాల్యూమ్ లేదు. వాల్యూమ్ వస్తేనే కదా పెరిగేది. అవును ప్రభు గారు, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎస్ ప్రభు గారు, కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఎస్, అడగండి. మీ స్టాక్స్ ఏంటో అడగండి ప్రభు గారు. సార్ నాకు ఈవీ సెక్టార్స్ ఒక 2 sectors చెప్పండి సార్. న్యూ పర్చేజింగ్ సార్. న్యూ పర్చేజ్ అంటే ఈవీ అంటే మీరు ఎంత క్యాపిటల్ పెట్టుకున్నారు, అసలు ఎట్లా మీ వ్యూ ఏంటి? షార్ట్ టర్మా లాంగ్ టర్మా? లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్ అంటే నాట్ ఓన్లీ ఈవీ సార్, మన మిగతా కూడా కొన్ని ఉంటాయి. షార్ట్ టర్మ్ తీసుకోవాలి, మిడ్ టర్మ్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ తీసుకోవాలి. మీకు దాని ప్రొజెక్షన్ బట్టి, ఎందుకంటే ఇన్పుట్స్ ఇంకా కావాల్సి ఉంటుంది. అవన్నీ తీసుకున్నాక అప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి. ఒకసారి మీరు నా ఆ ప్రోగ్రామ్ అయినాక 1/2 hour తర్వాత కాల్ చేయండి. 9177575733 9177575733. మీరు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం డైరెక్షన్ తీసుకోవచ్చు ఎలా చేయాలని. ఓకేనా సార్? రైట్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు ప్రసాద్ గారు వైజాగ్ నుంచి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. ప్రభు గారికి గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 75లో ఉన్నాయండి. ఎమెంట్రీ 136 అండి. హోల్డ్ చేయమంటారో పైకి వచ్చేయమంటారో ఒకసారి? లెమన్ ట్రీ హోటల్స్ వచ్చేసి 133 అన్నారు, 110 ఉంది సార్. ఇది కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది సార్, ఇంకా టైం పట్టుద్ది. బ్రేక్అవుట్ అవ్వాలంటే 115 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. సీజనల్, ఎందుకంటే హోటల్స్ జనరల్ గా ఏమవుతుంది, సెలవులప్పుడు కొంచెం ఇదిగా ఉంటాయి కదా మామూలుగా. అట్లా కాకుండా ఇవాళ రేపు అన్ని మామూలు టైంలో కూడా రష్ పెరిగింది బాగా, కానీ తగ్గుతుంది. అంటే జూన్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా తగ్గినాయి. 416 crores మార్చ్ క్వార్టర్ అయితే, జూన్ 345 బాగా తగ్గింది. మార్జిన్స్ కూడా తగ్గినాయి. ఆపరేటింగ్ మార్జిన్, అదర్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరిగినాయి. సో దట్స్ ద మెయిన్ థింగ్. 25 crores మైనస్ లో ఉంది. సో
సో అది మెయిన్. సో అందుకని కొంచెం నెక్స్ట్ 2 quarters రిజల్ట్స్ చూస్తే ఒక రకంగా ఏదైనా స్ట్రాంగ్ కొంచెం పెరుగుతుంటే అప్పుడు ఏమైనా చేంజెస్ రావచ్చు, లేదా కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది సార్. ఐడిఎఫ్సి అన్నారు, ఐడిఎఫ్సి 85 ఉంది సార్. ఇది దాదాపుగా మీకు 70లో బ్రేక్అవుట్ అయ్యి 86, 87 దాకా వచ్చింది. కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది, కొంచెం తగ్గచ్చు ఇక్కడ, అంటే రీట్రేస్మెంట్ లో ఉంది, మీకు తగ్గే ఛాన్స్లు కనపడుతున్నాయి. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, నో డౌట్. 11,000 crores అంతకుముందు 10,500 రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ కూడా రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ముందు పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎప్పుడైనా సరే రిజల్ట్స్ ముందు ఒక వారం ముందు చూస్తే పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం బాగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంటాయి సార్. అది రైట్ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ వినోద్ కుమార్ గారు తిరుపతి నుంచి. గుడ్ మార్నింగ్ వినోద్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అడగండి, స్టాక్స్ ఏంటి అడగండి సార్. సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 790లో ఉన్నాయి సార్, అది యావరేజ్ చేయమంటారా ఎట్లా? ఇంకోటి హిందుస్థాన్ కాపర్ 580లో ఉన్నాయి, అది హోల్డ్ చేయమంటారా ఎట్లా సార్? రెండు హోల్డ్ చేసుకునే స్టాక్స్ సార్. హెచ్డిఎఫ్సి అయితే 1050 రావచ్చు. మళ్ళీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ముందు వరుసలో ఉంటాయి మళ్ళీ పెరుగుతున్నప్పుడు, సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంచెం మీరు 729 ఉంది మీ, ఒక్క నిమిషం మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 729 ఉంది, 0.28% మైనస్. ఇది కొంచెం డౌనే ఉంది సార్. ప్రెసెంట్ అయితే డౌన్ సైడ్ బాగా కన్సల్టేషన్, అంటే లోయెస్ట్ లోనే ఉంది. ఇక్కడ కూడా కొనొచ్చు, కొని మీకు లాంగ్ టర్మ్ కుంటే 1000 వరకు, 1050 వరకు, ఎందుకంటే ఇంకా ఇండెక్స్ హెవీ వెయిట్ లో మంచి వెయిటేజే ఉంది, పర్వాలేదు. సో మెయిన్ అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. రైట్ అండి. థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అలాగే ప్రభు గారు, చాలా మంది చాట్ బాక్స్ లో కూడా తమ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంతమంది ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. నాయుడు గారు, గుజరాత్ ఇంజెక్ట్ తీసుకోవచ్చా, ఫ్రెష్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. గుజరాత్ ఇంజెక్ట్ INJECT కేరళ ఏంటో పెట్టారు అక్కడ. గుజరాత్ అపోలో ఉంది, గుజరాత్ పాలీ ఉంది, గుజరాత్ ఫ్లోరో ఉంది, గుజరాత్ ఎనర్జీ ఉంది. అలాగే HFCL కూడా అడిగారండి. HFCL అండి అదేంటి ఇంజెక్ట్ అని అడిగారండి. INJECT అని కొట్టారు స్పెల్లింగ్. లేదు సార్, ఇంకోటి చెప్పండి సార్. HFCL కూడా అడిగారు, ఫ్రెష్ బైక్ ఎంట్రీ ప్రైస్. HFCL ఈ మధ్య కొంచెం పెరుగుతుందండి, 220 అయింది, 1.6%. ఇది మీకు డేటా సెంటర్స్ కి సపోర్ట్ గా కొంచెం ఉన్నట్టుంది, అందుకని కొంచెం సపోర్ట్ చేస్తుంది. డేటా సెంటర్లు ఎక్కువ వస్తున్న కొద్ది మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా కాలం ఇదివరకు అర్షద్ మీద టైంలో 3000 తర్వాత 1500 ఎక్కువ టైం ఉంది. అక్కడి నుంచి పడి దాదాపుగా చాలా ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటుంది. సో 60-80 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి చిన్నగా 220 దాకా వచ్చింది. ఇక్కడ కొంచెం డౌన్ సైడ్ రిట్రేస్మెంట్, బట్ డేటా సెంటర్స్ ఎక్కువ వస్తున్నప్పుడు వీళ్ళకి మంచి ఇది ఉంటుంది. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. రైట్. నెక్స్ట్ సుధాకర్ గారు క్యూపిడ్ అడుగుతున్నారు. క్యూపిడ్ పరిస్థితి ఏంటి? CUPID. క్యూపీఐ అయితే బాగా పెరిగిందండి. ఇది 267, నిన్న 9% పడింది సార్, విపరీతంగా పెరిగింది. ఎక్కడ మీకు కరెక్ట్ గా చెప్పాలంటే మీకు 86-87 దగ్గర ఫస్ట్ ఏప్రిల్ బ్రేక్అవుట్ అయింది. 300 దగ్గరకు వచ్చి కొంచెం రీట్రేస్మెంట్, ఎక్కడ 80, ఎక్కడ 300. సో ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కొంచెం కిందకి రావచ్చు. 247 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అలాగే శ్రీనివాసరావు గారు, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఏషియన్ ఎనర్జీ సర్వీస్ టార్గెట్ చెప్పండి అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, CCL, తర్వాత ఏషియన్ ఎనర్జీ సర్వీస్. ఓకే, రెండు కొన్నారా? టార్గెట్ చెప్పండి, టార్గెట్ ప్రైస్. టార్గెట్ అంటే కొంచెం కన్సల్టేషన్ ఉన్నాయండి, రెండు కూడా కొంచెం టైం తీసుకుంటాయి, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది, కొంచెం మీకు టైం పట్టుద్ది, కొంచెం వెయిట్ చేయండి. రెండు కూడా కన్సల్టేషన్ సార్. రైట్ ప్రభు గారు, ఇంకా చాటింగ్ లో చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతం పారామౌంట్ కమ్యూనికేషన్ అండ్ వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఫ్రెష్ బై చెప్పండి అని అడుగుతున్నారు వీరా గారు. వేదాంత అయితే లాంగ్ టర్మ్ 700 వస్తుంది, నో డౌట్ అండి. లాంగ్ టర్మ్ అయితే అది కొనుక్కోవచ్చు. పారామౌంట్ కమ్యూనికేషన్ వచ్చి 63 ఉంది సార్, ఇది 2.6%. మ్యానుఫ్యాక్చరింగ్ వైర్స్ అండ్ కేబుల్స్ కి సంబంధించింది. ఇది మీకు డౌన్ ట్రెండ్ ఉంది, 70 దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది సార్. ఇప్పుడు 57 అంటే ఇప్పుడు ఉన్న రేట్ కి దాదాపుగా మీకు 63, 59 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, బట్ డౌన్ ట్రెండ్ ఉంది, బాగానే కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, 54 వరకు ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్. రైట్. నెక్స్ట్ వచ్చి మళ్ళీ అపెక్స్ ఫ్రోజన్ అట ఫుడ్ అండ్ ఇండో బొరాక్స్ ఎనర్జీ ప్రైస్ చెప్పంటున్నారు.
అపెక్స్ అండ్ ఇంకోటి ఎఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్ అండ్ ఇండో బొరాక్స్ ఎంట్రీ ప్రైస్ INDO BORAX. ఇండో బొరాక్స్ ఇండో ఒరాక్స్ బొరాక్స్ B for Bangalore. ఇండో బొరాక్స్ అండ్ కెమికల్స్ Yes. అదే కదండి. Yes. ఇండో బొరాక్సిన్ కెమికల్స్ వచ్చేసి 420 ఉంది సార్, 1.2% మైనస్ లో ఉంది. ఇది కొంచెం కిందకి రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ఎక్కువ కూడా ఈ మధ్య కాలంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కొంచెం పెరిగినాయి. ఆ స్టాక్స్ అన్ని కొంచెం రీట్రేస్మెంట్ అయినాయి. ఎవరైనా సరే రీట్రేస్మెంట్ అయినప్పుడు తొందరపడద్దు, కొంచెం పండేమండి. పడిన తర్వాత మనకి మళ్ళీ ఒక బేస్ ఫామ్ అవుతుంది. ఆ బేస్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లెట్ ఇట్ ఫాల్, పండేమండి. అప్పుడు దాన్ని బట్టి ముందుకెళ్దాం. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తారు సార్, సతీష్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్, మీ స్టాక్స్ ఏంటో అడగండి ప్రభు గారిని. సిఎంఎస్ సార్, సిఎంఎస్ తీసుకున్నారా తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోవాలనుకుంటున్నాం సార్. CMA. సిఎంఎస్ తీసుకోవాలనుకుంటున్నాం సార్ స్క్రిప్ట్ చెప్పండి. CMA సిఎంఎస్ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీస్. క్యాంప్స్ మీ వాయిస్ క్లియర్ లేదు. Yeah. ఓకే అండి. క్యాంప్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అండి, ఏం పర్లేదు. ఎందుకంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇదివరకు 64 లక్షల కోట్లు, ఇప్పుడు షార్ట్ టర్మ్ లో 84 లక్షల కోట్లు అయింది. సో డెఫినెట్ గా కొంచెం మెయింటైనబుల్టే కదా ఇది. సో డెఫినెట్ గా మీకు 100 లక్షల కోట్లు అవుతుంది తొందరలోనే. సో మీకు 1.84% పెరిగింది. ఇది మీకు ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయినా చేయొచ్చు, మీకు ఆల్రెడీ ఉందా ఇక్కడైనా మళ్ళీ యావరేజ్ కూడా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి సార్, డౌటే లేదు. రైట్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తారు, అహ్మద్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అహ్మద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్, స్టాక్స్ అడగండి ప్రభు సార్. సార్ ఇది నా దగ్గర NSDL ఉంది సార్. సో అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసుకోవచ్చా? 10% మైనస్ లో ఉంది. సో యావరేజ్ చేయాలంటే ఏ ప్రైస్ లో చేయాలి? ఇంకొకటి టాటా స్టీల్ ఉంది సార్. అది ఎంతలో ఉందండి టాటా స్టీల్? 200 లో ఉంది సార్. 200, ఎస్. ఓకే. NSDL ఇప్పుడు TDSL, NSDL, CAMS, BSC, NSE ఆల్ గుడ్ వన్స్. అవి మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు లాంగ్ టర్మ్ లో. ఎందుకంటే మనం అది పడ్డప్పుడల్లా ఎప్పుడైనా కొంచెం కొంచెం ఎక్కువ చేసుకుంటే మన అకౌంట్ కి వేసుకోవచ్చు. ఇది స్టాగర్డ్ మేనర్, ఇట్స్ బెస్ట్ వే. ఒకేసారి కొనుక్కుంటా. NSDL ఇప్పుడు మీకు 808 ఉంది సార్. ఇది న్యూట్రల్ 0.5% మైనస్ లో ఉంది. ఇది డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది, కానీ పడట్లేదు. సో ఎక్కువ పడట్లేదు. సో మెయిన్ అది ఎందుకంటే మళ్ళీ కొంచెం న్యూస్ వచ్చినప్పుడు జనరల్ గా ఏదైనా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇది మార్కెట్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ అకౌంట్స్ వస్తాయి. ఇప్పుడు మా జూన్ క్వార్టర్ కూడా 517 crores, మార్చ్ 458 crores. రిజల్ట్స్ పరంగా చూసినా ఫండమెంటల్ చూసినా బాగానే ఉంది. ఫండమెంటల్ స్ట్రాంగ్, డౌట్ నో డౌట్ మంచిగానే ఉంటుంది. ఇది NSDL మీకు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పెరుగుతున్న కొద్దీ ఇంకా వస్తుంది. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మంచి రేట్లు వస్తాయి ఇవి. సో మన పోర్ట్ఫోలియో ఉండవలసిన షేర్. టాటా స్టీల్ అన్నారు 200 అన్నారు, 1.86% ఉందండి. ఇక మనం ఇక నెక్స్ట్ అంటే 190 దగ్గర బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం రావచ్చు. మీకు కరెక్ట్ గా పడేటప్పుడు ఈ మధ్యనే కొన్నట్టున్నారు. 220 నుంచి డౌన్ సైడ్ అవుతుంది. సో ఆ 191 క్రాస్ అయినప్పుడు 220 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ 191 క్రాస్ అవుతున్నప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోండి. రైట్ అండి. థ్యాంక్ యూ అహ్మద్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ గోవింద్ గారు అడుగుతున్నారు సార్, ఎక్సైడ్ 400 2 years నుంచి హోల్డ్ చేస్తారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 476 ఉందండి, న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం దగ్గర 500 దాకా వచ్చి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. ఎందుకంటే అక్కడ మీకు ప్రెసెంట్ సిచ్యువేషన్ 1-2 days ఒకవేళ మీరు పడుతుందేమో అని చూద్దాం అనుకుంటే బేస్ ఫామ్ అవుతుందా లేదా డౌన్ ఫాల్ అవుతుందా చూడండి. లేదా ఇవాళైనా సరే, ఇవాళ కూడా మార్కెట్ డౌనే ఉంది. సో ఎందుకంటే అక్కడ 91 క్రూడ్. సో మార్కెట్ ఇంకా డౌన్ ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఉత్తమని నా ఉద్దేశం. నెక్స్ట్ రామ్ గారు అడుగుతున్నారు, ఇందిరా మెడికో అండ్ టీటీకే హెల్త్ కేర్. టీటీకే హెల్త్ కేర్ మరి స్పెల్లింగ్ సరిగ్గా లేదు అక్కడ, ఉంటే చెప్పండి. ఇందిరా మెడికో చెప్పండి ఎంట్రీ ప్రైస్. టీటీకే హెల్త్ కేర్ కూడా ఉంది సార్. టీటీకే హెల్త్ కేర్ ఉంది, టీటీకే ప్రెస్టీజ్ ఉంది. టీటీకే హెల్త్ కేర్ వచ్చేసి 1138 ఉంది సార్. ఇది 1.6% మైనస్ లో 7% మైనస్ లో ఉంది. ఇది మీకు 901 లోనే బ్రేక్అవుట్ అయింది. 1200 దాకా వస్తుంది అనుకున్నా, కొంచెం అక్కడ నుంచి రీట్రేస్మెంట్ అవుతుంది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మెయిన్ ఒకవేళ ఉంటే కనుక మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ 370 ఉంది సార్, 1%, 0.99% మైనస్ లో ఉంది. ఇది అంతా పడట్లేదు, సేమ్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. టైట్ కన్సాలిడేషన్ తీసుకుంటుంది. బ్రేక్అవుట్ అయినప్పుడు హ్యూజ్ రావచ్చు. మీరు లాంగ్ టర్మ్ అయితే 600 టార్గెట్ పెట్టుకుని వెయిట్ చేయొచ్చు.
రైట్ అండి. నెక్స్ట్ మధు గారు అడుగుతున్నారు, ఐఈఎక్స్ 142లో ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ అవ్వమంటారు? అలాగే BLRISE బెల్రైజ్ ఇండస్ట్రీస్ సపోర్ట్ లెవెల్స్ చెప్పండి. Belrise, okay. IEX కూడా. IEX is ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. అది 125 సార్, 140 అన్నారు, కొంచెం లాస్ట్ లో ఉంటారు. ఇది లాంగ్ టర్మ్ కండి, ఇది డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉంది. 131 దాకా వచ్చి మళ్ళీ కొంచెం డౌన్ అవుతుంది. బట్ ఇట్స్ మల్టీ బ్యాగర్. తర్వాత 5 years తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ స్కేల్ గా ఉపయోగపడుతున్నప్పుడు IEX అనేది పరిగెడుతుంది. సో అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. దట్స్ మెయిన్ థింగ్. బెల్రైజ్ ఇండస్ట్రీస్ అన్నారు, 236 ఉంది, 7.5% మైనస్ లో ఉంది. ఇది 260 దాకా వచ్చి కొంచెం డౌన్ అవుతుంది సార్. ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు లాస్ట్ నిన్న రిజల్ట్స్ వచ్చినాయి అనుకుంటా, కొంచెం తగ్గినాయి, జూన్ క్వార్టర్ తగ్గినాయి. సో 2107 అయితే 2088, కొంచెం స్లైట్ బిట్, అంత ఎక్కువ ఏం తగ్గలేదు. మార్జిన్స్ అయితే కొంచెం ఎక్కువ తగ్గింది. దట్స్ మెయిన్ థింగ్. అంటే ఒక రకంగా ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ ఉన్నాళ్ళు కొంచెం తగ్గుతుందనే ఉద్దేశం ఉంటుంది కదా, అది బుక్ చేసుకొని కింద కొనుక్కుందాం అనుకుంటారు. సో అది వాళ్ళు అమ్ముతున్నారు అనుకోవచ్చు. బట్ బెల్రైజ్ ఇస్ గుడ్ కంపెనీ. నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ TMPV టార్గెట్ ప్రైస్ చెప్పంటున్నారు. TMPV ఫస్ట్ ఏంటంటే రెయిన్ ఇండస్ట్రీస్, RAIN రెయిన్ ఇండస్ట్రీస్. రెయిన్ ఇండస్ట్రీస్, Yes, yes. రెయిన్ ఇండస్ట్రీస్ వచ్చేసి 206 ఉంది సార్, 1.3% మైనస్ లో ఉంది. ఇది మీకు కార్బోనేట్ సిమెంట్ అడ్వాన్స్ మెటీరియల్ ప్రొడక్ట్స్ చేస్తారు వాళ్ళు. కొంచెం ఇది 240 నుంచి డౌన్ ట్రెండ్ ఉంది, ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. కన్సల్టేషన్ తీసుకుంటే కాబట్టి బట్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. 199 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. మీకు రెండోది ఏంటి నెక్స్ట్ TMPV అండి. TMPV టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్. ఇది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లాంగ్ టర్మ్ కి అయితే మీకు 1000 వరకు రావాలి. ఎప్పుడైతే ఈవీస్ మీద సేల్స్ పెరుగుతోంది, ఎక్కువ ఇదే అవుతున్నప్పుడు కొంచెం బాగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బాగా చేశారు. CV గానీ PV గానీ రెండు కూడా 1000 పైన రావాలి. లాంగ్ టర్మ్ కి అయితే పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ మోపెన్ ల్యాబ్స్ అంటే ఎలా ఉంటుంది? జగన్ రెడ్డి గారు అడుగుతారు. ఆల్రెడీ ఆయన బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ చెప్పాం మనం. ఓపెన్ ల్యాబొరేటరీస్ 89 ఉంది సార్, 6.69% ప్లస్ లో ఉంది. నేను ఇది 90 అనుకున్నావు, 90 అంతకుముందు 80 అనుకుంటే 80 వచ్చింది, 90 ఇప్పుడు 90 ఎక్స్టెండ్ అయింది, 90 కూడా ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. 105 దాకా టార్గెట్ రావచ్చు. నెక్స్ట్ లలిత జ్యువెలర్స్ అంటే IPO అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ప్రవీణ్ గారు. ఇప్పుడు గోల్డ్ కొంచెం ట్రెండింగ్ లో ఉందండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారని ఉద్దేశం. అంటే మొన్నటిదాకా కొంచెం డౌట్ ఉంటే మీకు 3900 దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు 4400 ఇంటర్నేషనల్ అవున్స్, బట్ డాలర్స్ అవున్స్ పెరిగింది అది. సో అది 4800 to 5000 వరకు ఈ డిసెంబర్ లోపల రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు కాబట్టి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఇది తగ్గినప్పుడు అది పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో జ్యువెలరీ కూడా అంతే, అప్లై చేయండి. బట్ లాంగ్ టర్మ్ అని కాకుండా ఇన్స్టెంట్ గెయిన్స్, లిస్టింగ్ గెయిన్స్ అలా వచ్చినప్పుడు కొంచెం బుక్ చేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు. రైట్ ప్రభు గారు, సమయం అవుతుంది, చాలా మంది చార్ట్స్ అడుగుతున్నారు కానీ టైం లేదు. ఫైనల్ గా అడ్వైజ్ ఇవ్వండి మీరు. చెప్పండి. ఏదైనా ఇవాళ కూడా మార్కెట్ డౌన్ ఉంది సార్, డౌన్ ట్రెండ్ ఉంది. 91 క్రూడ్ ఉంది, ఆ క్రూడ్ తగ్గాలి. అది ఒక పెద్ద భూతంలాగా తయారైంది మనకి. అది చిన్న చిన్నగా మళ్ళీ 100కి వెళ్ళేటట్టు ఉంది. అది వెళ్ళినప్పుడు మన కరెంట్ అకౌంట్ మీద బాగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి డాలర్స్. సో అది తగ్గుతున్నప్పుడు మనకి ఇది వస్తుంది. కానీ అక్కడ ఇష్యూ, వెస్ట్ ఏషియాలో ఇష్యూ ఏం తగ్గేటట్టు కనపడలా. వాళ్ళు ఏం కొంచెం రప్చర్ చేస్తూనే ఉన్నారు, యుద్ధం ఫ్లేర్ అప్ అవ్వట్లేదు, కానీ మాటల యుద్ధం జరుగుతోంది. ఇది మాటల యుద్ధం ఎంతవరకు అంటే ఈ అలీబాబా 40 దొంగలు కాగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద వచ్చే డబ్బులు పంచుకుందామనే ఉద్దేశంతో ఎవరెవరు ఎంత పంచుకోవాలనే ఉద్దేశం కూడా దొరుకుతుంది అనుకుంటున్నా నేను. చూద్దాం ఇప్పటికి మరి కంక్లూడ్ వస్తుంది. రైట్, సెటిల్ అయితే అప్పుడు మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్. ఎందుకంటే మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి, జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. రోజుకి ఒక స్టేట్మెంట్ తోటి రోజుకి ఒక ఇష్యూ వచ్చి మొత్తానికి మార్కెట్స్ ఒక రోజు ప్లస్, ఒక రోజు మైనస్. ఆయన ఎట్లా అంటే ఈజ్ మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, ఈజ్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్. రైట్ అండి, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ టుమారో సేమ్ టైం మీట్ అవుదాం. నమస్తే.